వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భాస్కర్ టెక్ తెలుగు అండి. ప్రజెంట్ మీ ముందుకి ఈ వెహికల్ చూస్తున్నారు కదా, ఈ వెహికల్ అయితే సేల్కి అయితే ఉందండి. ఇది వచ్చరికి టొయోటా ఇతిహాస్ లైవా జీడీ వేరియంట్ అనమాట. డీజిల్ కార్ ఇది 2014 ఏప్రిల్లో ఈ వెహికల్ అయితే మ్యానుఫ్యాక్చరింగ్ అయిందండి. 2014 ఏప్రిల్లోనే వెహికల్ అయితే రిజిస్ట్రేషన్ అయింది. 2029 వరకు మీకు లైఫ్ అనేది ఉంటుందండి. తర్వాత కావాలంటే మనం లైఫ్ అనేది ఒక 5 years మళ్ళీ ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. వెహికల్ అయితే సిల్వర్ కలర్లో ఉంది. ఈ వెహికల్ సంబంధించిన పూర్తి వివరాలన్నీ కూడా వీడియోలో అందిస్తానండి. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. ఫ్రెండ్స్, మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రంట్ వ్యూ చూడండి. ఫ్రంట్ వ్యూ అయితే మీకు చాలా నీట్గా ఉందండి. క్లియర్గా ఫ్రంట్ వ్యూ అంతా అబ్జర్వ్ చేయొచ్చు. అక్కడ స్క్రాచెస్ కానీ డ్యామేజ్ కానీ డెంట్స్ కానీ ఏం లేవండి. నీట్ కండిషన్లో ఉందండి వెహికల్ అంతానే. అలాగే మీకు రైట్ సైడ్ ఫ్రంట్ సెక్షన్లోనే టైర్ చూడొచ్చండి. ఇది ఒక 60% టైర్ అయితే ఉందండి, చూడొచ్చు క్లియర్గా. అలాగే మీకు సస్పెన్షన్ పరంగా ఎలాంటి ఆయిల్ లీకేజ్ అయితే లేదండి. కార్ అయితే మాత్రం మంచి కండిషన్లో ఉందండి, చూడొచ్చు. రైట్ సైడ్ ప్రొఫైల్ కూడా ఎక్కడ కూడా ఎలాంటి స్క్రాచెస్ కానీ డ్యామేజ్ కానీ డెన్స్ కానీ లేవండి. నీట్ కండిషన్లో వాడినటువంటి వెహికల్ అనమాట ఇది. అలాగే రియర్ సెక్షన్లో కూడా టైర్ కండిషన్ చూడొచ్చు. రైట్ సైడ్ది ఇది మీకు ఒక 80% టైర్ కండిషన్ అయితే ఉందండి, క్లియర్గా మీరు వీడియోలో అబ్జర్వ్ చేయొచ్చు. అలాగే సస్పెన్షన్ పరంగా కూడా మీకు ఎలాంటి ఆయిల్ లీకేజ్ అయితే లేదండి. ఫ్రంట్ సెక్షన్లోని మీకు రైట్ సైడ్ డోర్ కండిషన్ చూద్దాం ఒకసారి. కారు సంబంధించి ఏ గ్లాసెస్ కానీ డోర్లు కానీ ఏం మార్చబడలేదండి. బంపర్ టు బంపర్ ఒరిజినల్ అయితే ఉంది. సిల్వర్ కలర్లో ఉందన్నమాట వెహికల్. మళ్ళీ చెప్తున్నా, వెహికల్ వచ్చరికి ఇతిహాస్ లైవో జీడీ వెర్షన్ అనేది 2014 ఏప్రిల్ మ్యానుఫ్యాక్చరింగ్ వెహికల్ ఇది. రైట్ సైడ్ ఫ్రంట్ సెక్షన్లో డోర్ కండిషన్ చూడొచ్చు. ఒరిజినల్ జంక్షన్ ఉందండి, వీడియోలో క్లియర్గా మీరు అబ్జర్వ్ చేయొచ్చండి. ఎక్కడ ఎలాంటి ఇబ్బంది అయితే లేదు. అలాగే రస్ట్ కూడా లేదండి. పిన్ టు పిన్ ఒరిజినల్ ఉందన్నమాట. పంచింగ్ అంతా ఒరిజినల్ ఉంది, క్లియర్గా మీరు వీడియోలో అబ్జర్వ్ చేయొచ్చు అనమాట. చూడొచ్చు, స్టిక్కర్ కూడా ఒరిజినల్ ఉందండి. అలాగే మీకు డోర్ బ్రాకెట్స్ కూడా ఎక్కడ ఓపెన్ కాలేదండి. పిల్లర్ కండిషన్ కూడా ఒరిజినల్ ఉంది బండి అంతానే. అలాగే రియర్ సెక్షన్లో కూడా డోర్ కండిషన్ ఒకసారి చెక్ చేద్దామండి. చూడొచ్చు క్లియర్గాని జంక్షన్ అంతా కూడా ఒరిజినల్ ఉందండి. ఎక్కడ రస్ట్ కానీ డ్యామేజెస్ కానీ ఏం లేవండి. వెహికల్ అయితే నాన్ యాక్సిడెంటల్ వెహికల్ అనమాట, క్లియర్గా మీకు మెన్షన్ చేయడం జరుగుతుంది. అలాగే పిల్లర్ కండిషన్ కూడా మీకు ఒరిజినల్ అయితే ఉందన్నమాట. అలాగే మీకు రియర్ సెక్షన్లో కూడా మీకు ప్రొఫైల్ అంతా చూడొచ్చండి. వెహికల్ అయితే వాష్ చేయలేదు, వాష్ చేస్తే ఇంకా నీట్గా ఉంటుంది అనమాట. ఇక్కడ మీకు డస్ట్ అయితే చూడొచ్చు వీడియోలోని. ఎక్కడ స్క్రాచెస్ కానీ డ్యామేజ్ కానీ డెంట్స్ కానీ ఏం లేవండి. కార్ అంతా ఒరిజినల్ కండిషన్ ఉంది, చూడొచ్చు క్లియర్ అని. అలాగే మీకు డిక్కీ డోర్ ఓపెన్ చేసి ఒకసారి మనకి స్టెఫెన్ టైర్ కూడా చూద్దాం. అలాగే డిక్కీ డోర్ కండిషన్ కూడా మీకు వీడియోలో చూపించడం జరుగుతుందండి. డిక్కీ డోర్ మీద చిన్న స్క్రాచ్ అయితే ఉందండి, చూడొచ్చు. డిక్కీ డోర్ కండిషన్ కూడా మీకు ఒరిజినల్ పంచింగ్ ఉందండి, ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది అయితే లేదు. అలాగే జంక్షన్ కూడా మీకు ఒరిజినల్ ఉంది, క్లియర్గా వీడియోలో పిన్ టు పిన్ ప్రతిదీ కూడా వీడియోలో చూపించడం జరుగుతుందండి. ఒకసారి మనకి స్టెఫెన్ టైర్ కూడా మీకు వీడియోలో చూపిస్తాను. స్టెఫెన్ టైర్ అయితే మీకు ఆల్మోస్ట్ ఒక 50% కండిషన్ అయితే ఉందండి. రస్ట్ అయితే మాత్రం ఏం ఫామ్ అవ్వలేదు, గుడ్ కండిషన్లో ఉంది. రియర్ సెక్షన్లో కూడా మీకు. అలాగే మనకి ఇంటీరియర్ అయితే చాలా నీట్ కండిషన్లో ఉందండి. మళ్ళీ మీకు వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇంటీరియర్ గురించి. నెక్స్ట్ మీకు వెహికల్ సంబంధించినటువంటి లెఫ్ట్ చూడొచ్చు, స్క్రాచ్ రెస్ట్ ఉందన్నమాట. డీజిల్ కార్ అండి. మైలేజ్ మీకు ఈజీగా 20 నుంచి 25 వరకు కిలోమీటర్ మైలేజ్ అనేది పర్ లీటర్ వస్తుందండి. వెహికల్ అయితే మాత్రం చాలా మంది ఇష్టపడి వెహికల్ అయితే పర్చేజ్ చేస్తూ ఉంటారు, ఇతిహాస్ లేవో జీడీ అనేది. నెక్స్ట్ చూడొచ్చు, ఇక్కడ స్క్రాచెస్ కూడా లేవండి, నీట్ కండిషన్లో ఉందన్నమాట. లెఫ్ట్ సైడ్ రీ సెక్షన్లో టైర్ కండిషన్ చూడొచ్చు, న్యూ కండిషన్ ఉందండి. ఆల్మోస్ట్ 80% పైన మీకు టైర్ కండిషన్ అయితే ఉంది. సస్పెన్షన్ పరంగా మీకు ఎలాంటి ఆయిల్ లీకేజ్ అయితే లేదు. అలాగే మనకి ఫ్రంట్ సెక్షన్లోని లెఫ్ట్ సైడ్ టైర్ కండిషన్ చూడొచ్చు, ఇది కూడా ఒక 60% పక్కగా అయితే ఉందండి. అలాగే మనకి సస్పెన్షన్ పరంగా ఎలాంటి ఆయిల్ లీకేజ్ అయితే లేదు. నెక్స్ట్ మీకు ఫ్రంట్ సెక్షన్లోని లెఫ్ట్ సైడ్ డోర్ కండిషన్ చూపిస్తాను. చూడొచ్చు, జంక్షన్ అంతా ఒరిజినల్ ఉందండి, క్లియర్గా అబ్జర్వ్ చేయండి. ఎక్కడ రస్ట్ అయితే లేదు. అలాగే ఒరిజినల్ పంచింగ్ అయితే క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. మీకు డోర్ అంతా కూడా ఒరిజినల్ ఉందన్నమాట. అలాగే డోర్ బ్రాకెట్స్ కూడా ఎక్కడ ఓపెన్ కాలేదు. పిల్లర్ కండిషన్ కూడా నేను చెక్ చేయడం జరిగిందండి, అంతా ఒరిజినల్ ఉంది. నెక్స్ట్ రియర్ సెక్షన్లో లెఫ్ట్ సైడ్ డోర్ కండిషన్ చూడొచ్చు, ఇది కూడా మీకు జంక్షన్ అంతా ఒరిజినల్ ఉందండి. అలాగే డోర్ కూడా మీకు నీట్ కండిషన్లో ఉందన్నమాట, క్లియర్గా వీడియోలో మొత్తం మీరు అబ్జర్వ్ చేయొచ్చు అనమాట. ఏ డోర్ కూడా మార్చబడలేదండి, అలాగే గ్లాసెస్ కూడా మార్చబడలేదు. నెక్స్ట్ ఒకసారి మనం వెహికల్ సంబంధించిన ఇంటీరియర్ ఒకసారి చెక్ చేద్దామండి. ఇంటీరియర్ కండిషన్ ఒకసారి మనం క్లియర్గా అబ్జర్వ్ చేద్దాం. ఒకసారి స్టార్ట్ చేసుకోవడం మీకు వెహికల్ అంత తిరిగిందని కూడా చూపిస్తాను. కార్ అయితే 1,18,000 కిలోమీటర్లు తిరిగిందండి. మీకు ఇతిహాస్ ఆల్మోస్ట్ 3 లక్షలు 4 లక్షలు తిరిగిన కిలోమీటర్లు తిరిగిన వెహికల్స్ కూడా ఉంటాయండి. ట్రావెల్కి ఎక్కువగా యూజ్ చేస్తారనమాట. చూడొచ్చు, 1,18,000 అయితే వెహికల్ అయితే జెన్యూన్ రేటింగ్ అనమాట. అలాగే మీకు అన్ని ఫంక్షన్స్ కూడా వర్క్లో ఉన్నాయండి, ఎలాంటి ఇబ్బంది అయితే లేదు. 4 పవర్ విండోస్ వస్తాయండి, పవర్ స్టీరింగ్ ఉంటుంది. అలాగే మీకు రివర్స్ క్యామ్ టచ్ స్క్రీన్ ఉంది, ఏసీ చిల్డ్ వర్కింగ్లో ఉందండి, కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది. అలాగే మీకు మాన్యువల్ గేర్ సిస్టమ్ అండి. వెహికల్ గేర్స్ అయితే చాలా స్మూత్గా పడుతున్నాయి అనమాట. కార్ ఇంటీరియర్ అంతా కూడా చాలా నీట్గా ఉందండి, ఎక్కడ ఎలాంటి ఇబ్బంది అయితే లేదు. అన్ని ఫంక్షన్స్ కూడా వర్క్ అవుతున్నాయండి. మీకు కారు ఇంటీరియర్ సంబంధించి ఎలాంటి ఇబ్బందులు అయితే లేవన్నమాట. చూడొచ్చు, సీట్ కవర్స్ కూడా న్యూ కండిషన్ ఉన్నాయి.
ఏ సీట్ కవర్ కూడా డ్యామేజ్ అయితే లేదండి, ఒరిజినల్గా ఉన్నాయన్నమాట. అలాగే రీర్ సెక్షన్ కూడా ఒకసారి అబ్జర్వ్ చేయొచ్చండి, క్లియర్గా పిన్ టు పిన్ ప్రతిదీ చూపిస్తున్నాను. క్లియర్ చూడొచ్చు. రీర్ సెక్షన్ కూడా మీకు హెడ్ రెస్ట్ ఉంది. అలాగే ఇంటీరియర్ అంతా కూడా ఎక్సలెంట్ కండిషన్లో ఉందన్నమాట. ఎవరైతే తక్కువ బడ్జెట్లో ఒక బెస్ట్ మైలేజ్ వచ్చే వెహికల్ని పర్చేస్ చేద్దామన్నారో వాళ్ళకైతే మాత్రం ఈ వెహికల్ బెస్ట్ చాయిస్ అన్నమాట అండి. అలాగే రూప్ కూడా ఒరిజినల్ ఉంది. మీరైతే మీ టెక్నీషియన్ తీసుకొచ్చి వెహికల్ చెక్ చేసుకుని తీసుకోవచ్చండి, ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. ఒకసారి మనం ఇంజిన్ స్టార్ట్ చేసి బానెట్ ఓపెన్ చేసి ఇంజిన్ కండిషన్ ఒకసారి మీకు చూపిస్తానండి. ఇంకా ఫైనల్గానే చూడొచ్చు క్లియర్ గానీ బానెట్ కూడా డోర్ ఒరిజినల్ కండిషన్ ఉందండి. ఇదంతా ఒరిజినల్ పంచింగ్ అనమాట. మళ్ళీ చెప్తున్నా, ఏ డోర్ కానీ ఏ గ్లాస్ కానీ మార్చబడలేదండి. రైట్ సైడ్ అప్రాన్స్ చూడొచ్చు, ఒరిజినల్ పేస్టింగ్ పంచింగ్ ఉంది. అలాగే లెఫ్ట్ సైడ్ అప్రాన్స్ కూడా చూడొచ్చు, ఒరిజినల్ పంచింగ్ ఉంది. అలాగే మీకు బ్యాటరీ న్యూ కండిషన్ రీసెంట్గా వేయించడం జరిగింది. ఇంజిన్ సంబంధించి ఎలాంటి రిపేర్లు అయితే లేవండి. క్లియర్గా మీకు నేను అన్ని ప్రతిదీ కూడా చూపించడం జరుగుతుంది. ఒకసారి వెహికల్ స్టార్ట్ చేసి యాక్సెషన్ ఇచ్చి కూడా మీకు చూపిస్తానండి. వెహికల్ అంతా కూడా ఒరిజినల్ ఉందండి. ఇంజిన్ సంబంధించి కూడా ఎలాంటి ఇబ్బంది అయితే లేదు. ఇతిహాస్ లైవా జీడీకి 1,18,000 కిలోమీటర్లు అంటే పెద్దగా ఫరక్ అయితే పడదండి. ఎందుకంటే 3 లక్షలు 4 లక్షలు తిరిగిన వెహికల్స్ కూడా మనకి చాలా చూస్తూ ఉంటాం అనమాట. టొయోటా ఇంజిన్స్ కూడా చాలా స్మూత్, ఎకో ఫ్రెండ్లీ ఉంటాయి అనమాట. ఎలాంటి ఇబ్బంది అయితే లేదండి వెహికల్ సంబంధించి. ఒకసారి వాకరౌండ్ మళ్ళీ చూపిస్తాను. కార్ నెంబర్ కూడా మీకు ఫ్యాన్సీ నెంబర్ అయితే కస్టమర్ అయితే ఎంచుకోవడం జరిగిందండి. సెకండ్ ఓనర్ ఇది. కారు ఎక్సలెంట్ కండిషన్లో ఉందన్నమాట. మైలేజ్ కూడా చాలా బెస్ట్ మైలేజ్ వస్తుంది అనమాట. మళ్ళీ చెప్తున్నా, వెహికల్ వచ్చేసరికి టొయోటా ఇతిహాస్ లైవా జీడీ వెర్షన్ అండి, డీజిల్ కారు. బెస్ట్ కండిషన్లో ఉంది. 2014 ఏప్రిల్ మ్యానుఫ్యాక్చరింగ్ వెహికల్ ఇది. 2029 వరకు మీకు లైఫ్ అనేది ఉంటుంది. కావాలంటే మళ్ళీ మనం ఒక 5 years లైఫ్ అనేది ఎక్స్టెండ్ చేసుకోవచ్చు అనమాట. కార్ అంతా కూడా ఒరిజినల్ ఉందండి. నేనైతే చెక్ చేయడం జరిగింది. మీరు కూడా ఎవరైనా తీసుకునే ఉద్దేశం ఉంటే మాత్రం, ఈ వెహికల్ తీసుకునే ఉద్దేశం ఉంటే మాత్రం మీ టెక్నీషియన్ తీసుకొచ్చి వెహికల్ అంతా చెక్ చేసుకుని కండిషన్ చెక్ చేసుకుని మీరు అయితే తీసుకోవచ్చు. కస్టమర్ అయితే వెహికల్ సంబంధించి పోలీస్ ఛాలెంజ్ కానీ కేసెస్ కానీ ఏం లేవు కాబట్టి మీకు వెంటనే తమ వేసి టోకెన్ రేట్ చేసి ట్రాన్స్ఫర్ కూడా చేసేస్తారండి. ఎలాంటి ఇబ్బంది అయితే లేదు. ఫైనల్గా కస్టమర్ ఆస్కింగ్ ప్రైస్ వచ్చేసరికి 3,50,000 చెప్తున్నారండి. చెప్పిన ప్రైస్ అయితే ఫైనల్ ప్రైస్ అయితే కాదు. మీరు లొకేషన్కి వచ్చి కార్ అంతా చెక్ చేసుకుని ఫైనల్ ప్రైస్ అనేది కస్టమర్తో మీరు మాట్లాడుకోవచ్చు అనమాట. కార్ అయితే మీరు నా హామీ మీద తీసుకొచ్చండి, మంచి కండిషన్లో ఉంది. చాలా మంది ఎక్కువగా ఇష్టపడే కార్ ఇది. ఎందుకంటే టొయోటా కార్స్లోని వన్ ఆఫ్ ద బెస్ట్ సెల్లింగ్ ప్రోడక్ట్ అనమాట ఒకప్పుడు. ఖచ్చితంగా ఈ కార్ అయితే మీరు తీసుకోవచ్చు అనమాట. ఫైనల్గా వెహికల్ లొకేషన్ వచ్చేసరికి ఇది కాకినాడ దగ్గరలో ఉందండి. అంటే ఆంధ్రప్రదేశ్ కాకినాడ దగ్గరలో ఉంది. మీరు ఎవరైనా తీసుకునే ఉద్దేశం ఉంటే ఖచ్చితంగా మమ్మల్ని కాంటాక్ట్ చేయండి. దయచేసి ఫేక్ కాల్స్ అయితే చేయొద్దు. వెహికల్ తీసుకునే ఉద్దేశం ఉంటే మాత్రం మమ్మల్ని కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు అయితే తెలుసుకోవచ్చు అనమాట. ఈ వెహికల్ మీద మీకు ఆల్మోస్ట్ 2 లక్షల నుంచి 2,50,000 వరకు ఫైనాన్స్ వస్తుందండి. అంటే మీ ప్రొఫైల్ని బట్టి మీ సిబిల్ స్కోర్ అయితే బాగుంటే ఖచ్చితంగా మేము ఆంధ్రప్రదేశ్ ఏ ప్లేస్లో ఉన్నా సరే మేము ఫైనాన్స్ సదుపాయం కూడా కల్పిస్తున్నామండి. అది కూడా మీకు చెప్పడం జరుగుతుంది. కార్కి అయితే ఎలాంటి యాక్సిడెంట్ అయితే అవ్వలేదు. మేజర్గా ఎలాంటి గీతలు కానీ స్క్రాచెస్ కానీ డెంట్స్ కానీ లేవండి. అంతా ఒరిజినల్ ఉందన్నమాట. చిన్న చిన్న స్క్రాచెస్ అయితే ఎక్కడైనా సరే సెకండ్ హ్యాండ్ తర్వాత కామన్గా ఉంటాయన్నమాట. ఈ వెహికల్కి అయితే మాత్రం మ్యాక్సిమం అంతా కూడా ఒరిజినాలిటీ అయితే ఉంది. చాలామంది ఇతిహాస్ వెహికల్ సంబంధించి వీడియో చేయని అడుగుతున్నారు. సో అందుకే మనం ఈ వెహికల్ చాలా దూరం వెళ్ళి ఈ వీడియో చేస్తున్నాం అనమాట. సో వెహికల్ సంబంధించిన పూర్తి వివరాలన్నీ కూడా మీకు అందించాను. మళ్ళీ చెప్తున్నా, వెహికల్కి టైర్స్ బాగున్నాయి, ఇంజిన్ బాగుంది, సస్పెన్షన్ బాగుంది, అలాగే గేర్ బాక్స్ కూడా బాగుందండి. వెహికల్కి ఇన్సూరెన్స్ ఒకటి లేదు. మీరు వెహికల్ అయితే ఇన్సూరెన్స్ అయితే చేయించుకోవాలన్నమాట. నెంబర్ కూడా మీకు ఫ్యాన్సీ నెంబర్ అయితే వేయించుకోవడం జరిగింది. అందుకే మనం విజిబిలిటీ పెట్టొస్తున్నారు కాబట్టి మనం వెహికల్ నెంబర్ అయితే క్లోజ్ చేయడం జరిగింది అనమాట. ఒకవేళ మీరు ఎవరైనా తీసుకునే ఉద్దేశం ఉంటే మాత్రం ఖచ్చితంగా స్క్రీన్ మీద కాంటాక్ట్ నెంబర్ ఇస్తున్నాను. మాకు కాల్ చేసి పూర్తి వివరాలు అయితే తెలుసుకోవచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే ఎవరికైనా మీ ఫ్రెండ్స్కి ఈ కారు సంబంధించిన వీడియో కావాలనుకుంటే మాత్రం వాళ్ళకైతే వీడియో లింక్ అయితే షేర్ చేయండి. మీ అందరి సపోర్ట్ ఉంటుందని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.